ఓపెన్ చేయండి. నేను ఈ పోస్ట్ ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఇది క్లిక్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేసి ఈ ఇమేజ్ని డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ షేర్ ఐకాన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ కాపీ చేయండి. లింక్ కాపీ అయ్యింది. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి లోకల్ లోడా అని సెర్చ్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కావాల్సిన ఇమేజెస్ అన్నీ వచ్చింది ఆ పోస్ట్ సంబంధించి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా మనం చూసినది ఇది. సో దీన్ని ఓపెన్ చేసి అయినా చూడండి, ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా వచ్చింది. ఇంకా క్లియర్గా బాగా కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేయాలంటే అయినా వీటి నుంచి అయినా రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇమేజ్ అయినా చేసుకోవచ్చు. సేవ్ ఇమేజ్ యాజ్ చేసి అయినా ఆటోమేటిక్గా మన విండోస్ ఎక్స్ప్లోరర్లో లొకేషన్ చూస్ చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది. జస్ట్ సేవ్ ఇచ్చే చాలు, సేవ్ అవుతుంది. ఇట్లా సేవ్ చేయొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఇమేజ్ క్లిక్ చేసినా కానీ కాపీ అవుతుంది. మనం చెక్ చేసుకోవాలంటే అయినా Windows-V క్లిక్ చేయండి. ఇంకోండి ఇది ఇమేజ్ మనం కాపీ చేసినది. చాలా లెంతీగా ఉంది కాబట్టి ఈ వీడియోని చూపిస్తుంది. సింపుల్గా ఉన్న దాన్ని ఓపెన్ చేసి అయినా ఈ విధంగా వస్తాయి చూడండి, కాపీ ఇమేజ్. ఇప్పుడు Windows-V క్లిక్ చేస్తున్నా చూడండి. మొత్తం ఇలా అయినా చేసుకోవచ్చు. వెంటనే సేవ్ చేయకుండా ఫాస్ట్గా యాక్సెస్ చేయాలంటేనే ఈ విధంగా చేసుకోండి. లేదంటే అయినా సేవ్ ఇమేజ్ యాజ్ అయినా క్లిక్ చేయండి. ఇది అన్ని ఇమేజెస్ని ఒకటేసారి డౌన్లోడ్ చేసే ఆప్షన్ లేదు. ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది, కాకపోతే అయినా అవైలబుల్గా లేదు ఇప్పుడు. నేను ట్రై చేసినాను, ఇది అవైలబుల్ అయితే లేదు, వర్క్ అవ్వట్లేదు నా సిస్టంలో. మీరు ఏమైనా ట్రై చేస్తామో చేయండి. ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చెప్పే ఉంటారు, కావాలంటే అయినా వీడియో చేయమంటే చేస్తాను. ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేయకండి, రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ లింక్ యాజ్ క్లిక్ చేయండి. ఈ డ్రైవ్ వచ్చేస్తుంది. ఇట్లా లొకేషన్ చూస్ చేసుకొని సేవ్ క్లిక్ చేసేయండి. ఇంకోండి చూడండి, ఫుల్ క్లియర్గా కనిపిస్తుంది.